ఇందిరమ్మ ఇళ్ల నమూనాలు రెడీ అట. 3 డిజైన్లు రూపొందించిన గృహ నిర్మాణ శాఖ అధికారులు. సర్కారు పరిశీలనలో నమూనాలు, వీటి ప్రకారం నిర్మిస్తేనే 5 లక్షలు. ప్రజాపాలనలో 25 లక్షల దరఖాస్తులు. అర్హులను తేల్చాక పథకం అమలు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద ఆర్థిక సాయం చేస్తామన్న కాంగ్రెస్ ఆ ఇళ్లను ఏ నమూనాలు నిర్మించాలో కూడా చెప్పబోతున్నది. ఇందుకోసం గృహ నిర్మాణ శాఖ అధికారులు 3 రకాల ఇళ్ల నమూనాలను రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. వేర్వేరు కొలతలతో రూపొందించిన ఈ 3 డిజైన్లు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. అయితే ఈ మూడింటిలో ప్రభుత్వం ఏదో ఒక దాన్ని ఎంపిక చేస్తుందా లేక 3 డిజైన్లు ఎంపిక చేస్తుందా అన్నది తెలియాల్సి ఉన్నది. సొంత జాగా ఉన్న వారికి ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ సర్కారు ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఎంపిక చేసిన నమూనా ప్రకారం ఇంటి నిర్మాణం చేపడితేనే ఈ సాయం అందిస్తారా అన్నదానిపైన స్పష్టత రావాల్సి ఉన్నది. అధికారులు రూపొందించిన 3 ఇళ్ల నమూనాల్లో సింగిల్ బెడ్రూమ్ విధానంలో ఒకటి ఉండగా 2 నమూనాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినవిగా ఉన్నాయి. ఇంట్లోకి ప్రవేశించే ద్వారం మొదలుకొని వాచ్ ఏరియా దాకా ప్రతిదీ ఎంత వెడల్పు, పొడవు, ఎత్తు ఉండాలనే వివరాలను ఈ డిజైన్లలో అధికారులు పేర్కొన్నారు. తొలి నమూనాలను డబుల్ బెడ్రూమ్ ఇల్లుగా రూపొందించారు. ఇందులో బేస్మెంట్ పునాదులు 506 చదరపు అడుగుల్లో ఉండేలా, స్లాబ్ వేసిన తర్వాత ఇంటి గోడలను 430 చదరపు అడుగుల్లో నిర్మించేలా ఈ నమూనా తయారు చేశారట. ఇప్పుడు మీరు ఒకవేళ మీరే జాగా ఇచ్చి మీరే కట్టిస్తే మీరేమైనా డిజైన్ పెట్టండి. ఇప్పుడు వాళ్ళకున్న ప్లేస్లో ఇప్పుడు వాళ్ళకి ఒక్కొక్కరికి 200 గజాలు ఉందండి. ఆయన 100 గజాల్లో కట్టుకోవాలనుకుంటాడు. ఆయన దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి, ఇంతకాలం ఏదో కష్టపడి చేసుకోవాల్సినవి. మీరు 5 లక్షలకి ఆయన డబ్బు కూడా తోడైతే ఇంకొంచెం మంచిగా కట్టుకోగలుగుతాడు. మీరు ఇట్లనే కట్టాలని ఎందుకు చెప్తారు? కాకపోతే మీరు ఒకేసారి 5 లక్షలు వాళ్ళ చేతిలో పెట్టకండి, అట్లా కూడా మోసం అవుతుంది. మళ్ళా గతంలో ఇదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు విడతల వారీగా డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళు. పునాది తీసినప్పుడు, బేస్మెంట్ పడ్డప్పుడు, పిల్లర్లు వచ్చినప్పుడు, స్లాబ్ పడ్డప్పుడు. సో అట్లా ప్రయత్నం చేయండి, అట్లా ఇచ్చే ప్రయత్నం చేయండి. సో దానికి ఒక గైడ్ లైన్స్ పెట్టండి. సో వాళ్ళు ఎంత విస్తీర్ణంలో కట్టుకుంటారు అనేది వాళ్ళకు వదిలేయండి. మీకు అనవసరం ముచ్చట. వాళ్ళు ఉన్న ప్లేస్లో సగమే కట్టుకుంటాడో లేకపోతే ఇంకొంచెం పెద్దగా డబ్బులు వేసి కట్టుకుంటాడో ఆయన ఇష్టం అది. సో మీరు ఏ గైడ్ లైన్స్ ప్రకారం అయితే నిర్మాణం జరుగుతుందా లేదో చూసి ఆ 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇట్లనే ఉండాలి అని అంటే అది కుదరదు. అది ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. సో ఏదేమైనా ఈ స్కీమ్ త్వరితగతిన అమలు చేయాలని. ఇప్పుడు ఎందుకంటే 5 లక్షలకి ఏడిల్లు అవుతుందని నాకు అర్థం కాదు. 5 లక్షలకి బేస్మెంట్ లేచి పిల్లర్లు వరకు ఆయన వస్తుందా కనీసం? ఇవాళ రేపు ఇల్లు కట్టాలంటే 5 లక్షలతో అయ్యే పనేనా? ఒక చిన్న బాత్రూమ్ కట్టాలంటే నీకు 1-2 లక్షలు మినిమం అవుతుంది. ఇక అన్ని సౌకర్యాలతోని మీకు 5 లక్షలతో ఇల్లు అంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఆ ఇల్లు కట్టే వాళ్ళు వచ్చే స్కీమ్తో మిగతా డబ్బులు యాడ్ చేయకుండా ఇల్లు పూర్తి కాదు. సమస్య లేదల్లా. మీరు చేయాల్సింది ఏందో మీరు చేయండి. మీరు ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళకి 5 లక్షలు ఇస్తామన్నారు. దాని పద్ధతిలో వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇవాళ ప్రజాపాలన దరఖాస్తుల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష ఉన్నది. ఒక వెబ్సైట్ కూడా వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారట. 17వ తేదీలోగా అన్ని అప్లికేషన్ వివరాలని ఆ వెబ్సైట్లో పొందుపరుస్తారట.